99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం తమ్మన్నపేట గ్రామానికి చెందిన యువ పర్వతారోహకుడు గడ్డం భరత్ తన అసాధారణ ధైర్య సాహసాలతో రాష్ట్రానికే కాక దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాడు. స్నేహం కోసం స్నేహితుడు 50,000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా అనిల్ కుమార్ గౌడ్ 2023వ సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్లోని అత్యంత క్లిష్టమైన శిఖరమైన కాన్గో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం 2025లో సిక్కింలోని మౌంట్ కబ్రూ డోన్ 21,655 అడుగుల శిఖరాన్ని అధిరోహించి మరొక మైలురాయిని సృష్టించారు. అదే సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ ప్రాంతంలో ఉన్న మౌంట్ గందర్పూర్ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా తన సాహస యాత్రను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. అతి బీద కుటుంబానికి చెందిన భారత్కు సరైన శిక్షణ నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ముందుకు సాగడం కష్టసాధ్యమైంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి గ్రామానికి చెందిన అతని చిన్ననాటి మిత్రుడు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాని బుర్రా అనిల్ 50,000 ఆర్థిక సహాయం అందించి అతని విశ్లేషణ ప్రోత్సాహం అందించారు. వారి సహకారం వల్ల భారత్ తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయగలిగిన ఇప్పటి వరకు సహకరించిన ప్రతి దాతకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం భారత్కు ఆసియా ఖండంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మౌంట్ కలిమంజారో శిఖరాన్ని అధిరోహించే అరుదైన అవకాశం లభించింది. తన దేశంలోని ముఖ్యంగా ఒక తెలుగు యువకుడికి ఇలాంటి అంతర్జాతీయ స్థాయి అవకాశం రావడం ఎంతో గర్వకారణం. ఇది దేశ చరిత్రలో తెలుగు జాతీయ గౌరవం తీసుకురానున్న అరుదైన సందర్భంగా భావించారు. అయితే శిఖరోహరణకు సుమారు 4 లక్షల రూపాయలు అవసరమవుతుంది. ఆర్థిక సహాయం కొరత కారణంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి దాతల సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందించి ఈ నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతుడైన యువకుడి ఆశయాన్ని నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగు యువతికి ప్రపంచ శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంలో ముందుకు సాగుతున్న గడ్డం భరత్ మీ అందరి సహకారాలతో ఎంతో అవసరం. ప్రతి చిన్న సహాయం కూడా ఒక పెద్ద విజయానికి బాటలు వేస్తుంది. మాతృభాష మనిషికి ప్రాణం వంటిది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని దొరవారిపల్లి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో తెలుగు భాష మక్కువ పెంచేందుకు తెలుగు పద్యాల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు శతక పద్యాలు అనర్గళంగా ఆలాపించి అందరినీ ఆకట్టుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుల చేతుల మేరకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, భారతి మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కష్టాలలో టీడీపీతో పాటు పల్లె కుటుంబాలు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త చెరువులోని టీడీపీ మహిళా నాయకురాలు రాధమ్మ కుమారుడి ఇటీవల వివాహం జరగడంతో ఆమె నివాసానికి వెళ్లి నూతన వధూవరులను మాజీ మంత్రి డాక్టర్ మల్లెల రఘునాథ్ రెడ్డి ఆశీర్వదించారు. అభివృద్ధికి టీడీపీ మహిళా నాయకురాలిగా రాధమ్మ, ఆమె భర్త బాబు కష్టపడి పనిచేసే కార్యకర్తలు అని పేర్కొన్నారు. ఈ కష్టం వచ్చిన ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పల్లె కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా కొత్త చెరువులో వెంకట గారి పనికి చెందిన ప్రసాద్ సతీమణి జ్యోతి అనారోగ్యంతో బాధపడుతూ మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను మాజీ మంత్రి డాక్టర్ మల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. తండ్రి శ్రీనివాస్ను పరామర్శించి జ్యోతి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు పొంది త్వరగా కోలుకుని ఆరోగ్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బీసీ కాలనీలో టీడీపీ కార్యకర్త గుండా శ్రీనివాసులు సతీమణి కళావతి కిడ్నీ సమస్యతో బాధపడుతూ మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను మాజీ మంత్రి డాక్టర్ రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. వైద్యుల సహకారాల మేరకు మందులు వాడి త్వరగా కోలుకోవాలని సూచించారు.
మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. ధైర్యపడవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్త చెరువుకు చెందిన టీడీపీ నాయకులు, వడ్డే కార్పొరేషన్ డైరెక్టర్ వలిపి శ్రీనివాస్, సీనియర్ నాయకులు చాలక్క శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శైలిగంగపల్లి మండలం కొండాపూర్ విలేజ్లోని సర్వే నెంబర్ 78 నుంచి 73లో రాజేశ్వరి నగర్ కాలనీ పేరున 2059 ఫ్లాట్లతో 1993లో పంచాయతీ లేఅవుట్ చేసింది. ప్రభుత్వం జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు నిమిత్తం భూములు కేటాయించిన భూములు అక్రమాలకు గురవుతున్నాయని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కాలనీ సంక్షేమ సంఘం. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సంబంధిత అధికారులు పరిశీలించి ఫెన్సింగ్ వేసిన హైదరాబాద్ బండ్లగుర జాగీర్ సింగ్ సిటీ పరిధిలో రాము అనే 6 నెలల బాబు జ్వరంతో రావడం, సమీపంలోని క్రియాన్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు, అక్కడ వైద్యులు గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణలు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే అనారోగ్యం విషమించి మృతి చెందిన బాలుడు. ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందారని బంధువుల అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసి డాక్టర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన 243 మందికి 2,44,16,613 CMRF చెక్కులను ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పల్లె నివాసంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన 12 మందికి 6,42,682 రూపాయలను ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సుమారు 243 మందికి 2,44,16,613 రూపాయలు అందజేసినట్టు తెలిపారు. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పెద్ద కొడుకుగా అండగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.